దేవుని లేఖనము క్రీస్తులో మనము ఎలాగ నడుచుకోవాలో, ఒకవేళ మనం ప్రభువుని పోలి ఉండాలంటే ప్రభు జీవితంలో అపజయం అనేది ఎప్పుడు రాలా. ప్రభు జీవితంలో అపజయం, ఓటమి అనేది ఎప్పుడు ప్రభు చూడలే. కనుక తన బిడ్డలను కూడా విజయోత్సవముతో ఊరేగించుచున్న అనే మాట 2 కొరింథీయులకు రాసిన పత్రికలు మనం గతంలో చదువుతూ వచ్చాం. ఎప్పుడు మనం గెలవాలి, ఇది దేవుని కోరిక. దేవుణ్ణి నమ్ముకుని ఆయన అడుగుజాడలలో నడిచే మనము నిత్యము దేవుని ఏమని ఆశపడ్డాడు దేవుడు అంటే, తన శక్తిని నీ యందు నా యందు పరిపూర్ణంగా చేయాలని ఇష్టపడ్డాడు. యుద్ధము మీది కాదు, యుద్ధము నాది, మీ పక్షమున పోరాడు వాడును నేను, మీరు ఊరికే నిలిచుండి నేను చేయున్న రక్షణ కార్యమును నిలిచుండి చూపుడి అన్న దేవుడు. ఈ ఒక్క చిన్న మాటను నేటికి క్రైస్తవ సమాజము దాన్ని గ్రహించలేని స్థితిలో ఈ సూత్రము. అందుకని జాగ్రత్త, బి వెరీ కేర్ఫుల్. ఇంటికి వెళ్ళాక ఈ వీడియో యూట్యూబ్లో ఉంటుంది, మీరు మళ్ళీ మళ్ళీ చూడండి. ప్లీజ్ లర్న్, దయచేసి నేర్చుకోండి. ఎందుకంటే మన ఓటమితో మనము ప్రభువుకి కూడా ఓటమిని తీసుకొచ్చి పెడుతున్నాం. ఆయన అనుదినము మనల్ని విజయోత్సవముతో ఊరేగించాలని ఆశపడిన దేవుడు మన మూలంగా ఆయన కూడా ఓటమిని చూడాల్సి వస్తుంది. అందుకు ఈ సూత్రాన్ని చాలా జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా దాన్ని పాటించండి. 1 రోజులో 2 రోజుల్లో రాదు, ఎందుకంటే శరీరము చాలా బలంగా ఉంటుంది కనుక తొందరగా 1-2 రోజుల్లో 3 రోజుల్లో రాదు. నాకే 22 సంవత్సరాలు పట్టింది. నేను ఇప్పటికీ నేర్చుకుంటానే ఉన్నాను. ఈ సూత్రాన్ని పాటించిన వాడు ఇంతవరకు ఓడిపోవాలి. అది ఏ పోరాటమైనా కానీ. ఇది లిఖితపూర్వకంగా నేను ఇస్తాను మీకు కావాలంటే. అంటే నా ఆత్మీయ జీవితం నేను సేవకు వచ్చిన మొదలుకొని నేటి వరకు నా హృదయ అంతరంగంలో ఉండే అత్యంత గూఢమైన మర్మం, అత్యంత గూఢమైన రహస్యాన్ని నేను ఈరోజు మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను. ఎందుకు దేవుని శక్తి, మనం దేవుని నమ్ముకుని ఇన్ని సంవత్సరాలైనా సరే ఆయన శక్తిని నేను అనుభవించలేకపోయాను? ఇది మొదటి ప్రశ్న మనం వేసుకోవాలి. ఎందుకు దేవుని శక్తి నాలో నేను అనుభవించలేకపోతున్నాను? ఎందుకు నేను ఓటమి పాలైపోతున్నా? ఎందుకు నేను అనారోగ్యంలో, ఎందుకు పాపము నన్ను పరిపాలించే స్థితిలో నేనున్నా? ఎందుకు నాకు కోపం, ఇప్పటికీ కోపం మీద నాకు విజయం రాలా? ఎందుకు తరచుగా నేను అనారోగ్య పాలవుతున్నా? ఆరోగ్యం మీద నాకు ఇంతవరకు విజయం రాలా? సో ఈ ప్రశ్న మనం ఎప్పుడైతే ఒంటరిగా ఉన్నామో ఈ ప్రశ్న వేసుకున్నప్పుడు అప్పుడు దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడేవాడిగా ఉన్నాడు. ప్రభు ఏమన్నాడంటే, పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. ఏ శక్తి? మనం పెంచుకున్న కండబలం, అండబలం, అంగబలం కాదు. ఏ శక్తిది? దేవుని శక్తి. పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు, మీరు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు మీరు శక్తి నొందుతారు. మీలో దేవుని శక్తి పనిచేస్తుంది. మరి ఈ మాట నిజమైతే నేటి వరకు నేను ఎందుకు ఆ దేవుని శక్తిని అనుభవించలేకపోయాను? ఎందుకు నేను ఓడిపోయాను? ఎందుకు నేను అవమాన పాలయ్యాను? ఎందుకు నేను నిద్ర పాలయ్యాను? ఈ విషయాన్ని మనం కొంచెం లోతుగా ఆలోచన చేసుకోవాల్సిన అవసరమై ఉంది. ప్రియమైన సహోదరుడా, సహోదరి, మన జీవితాన్ని మనం 2 విధాలుగా జీవించవచ్చు. ఇందులో ఎవరికి ఎటువంటి బలవంతం లేదు. నో, నీ నిర్ణయం చెప్పునే నీ జీవితం ఉంటుంది. ఎందుకంటే నీ జీవితానికి నువ్వే, నా భార్య జీవితాన్ని నా భార్య నిర్ణయించుకోవాలి, నా జీవితాన్ని నేనే నిర్ణయించుకోవాలి. కనుక సగటు క్రైస్తవుడు తన జీవితాన్ని 2 విధాలుగా జీవించవచ్చు. ఒకటి, నాకు ఎవరి బలం అక్కర్లేదు, నా బలం నాకు సరిపోతుంది, నేను నా బలాన్ని ఆశ్రయించుకుని నేను జీవిస్తాను. ఒకటి. రెండవది, నా బలం ఎవరికి పనికిరాదు, నా బలం నాకే పనికిరాదు,
నేను కేవలం దేవుని బలం మీద ఆధారపడి జీవిస్తాను. సరే, 2 జీవితాలు. దీస్ ఆర్ ద 2 లైఫ్స్. ఈ మాట ఇది మీరు ఎలా చెప్పగలరు అంటే ప్రభువే అన్నాడు, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని అందుతారు. నాకు ఆల్రెడీ బలం ఉన్నప్పుడు దేవుడు మళ్ళీ తన శక్తి నాకు ఇవ్వడు కదా. కనుక పరోక్షంగా ప్రభు ఏమంటున్నాడు, నీకు నీ బలం కావాలా లేకపోతే నేను ఇచ్చే బలం కావాలా? ఇందులో బలవంతం ఏమీ లేదు. లేదు ప్రభు, నా బలగం నాకు సరిపోద్ది, నా తెలివితేటలు, నా చదువు, నా బలగము, నా కులము, ఇవి నా వీటితో నేను బతికేస్తానంటే సంతోషం నాయన, నిన్ను నిండా ఆశీర్వదిస్తాడు. కానీ కొంతమంది ప్రభు నా బలము కాదు, ఇది నాకు నీ బలం అవసరం. జెరుబ్బాబెలు ఇది శక్తి చేతనైనను బలము చేతనైనను కాక ఇది నీ ఆత్మ చేతనే జరుగును అని రాస్తాం. శక్తి చేత బలము చేత మనం ఆత్మీయ పోరాటాలు గెలవలేము. కనుక ఇది మనము క్లియర్ చేసుకోవాలి. ఫస్ట్ నేను ఏ బలం మీద నా జీవితాన్ని నేను జీవించాలనుకుంటున్నాను. నేను వేసుకుంటున్న మందుల వలన, నేను తింటున్న బలమైన ఆహారం వలన నాకు బలము, నేను కూడా వేసుకుంటాను. మల్టీవిటమిన్ టాబ్లెట్స్ ఇప్పటికీ వేసుకుంటాను. నా శరీరం ఆరోగ్యకరంగా ఉండాలని నేను కూడా వేసుకుంటాను. కానీ ఏ బలాన్ని నేను ఆధారం చేసుకుంటున్నానో అది ముఖ్యం. దాని మీద నిత్యము నాకు అన్ని విషయాలలో దేవుడు నాకు విజయం కలుగజేస్తాడు. ఒకవేళ నేను దేవుని బలాన్ని ఆశ్రయించినట్లయితే. ఏమండి? అయితే ఇప్పుడు సూత్రం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. దేవుడు తన బలాన్ని నాకు అనుగ్రహించే ముందు దేనికోసం వేచి ఉంటాడు? గడిచిన లక్షవారం మనం గృహకోడికలో ఆల్రెడీ దాన్ని మనం చూసుకోవచ్చు. గృహకోడిక లేకపోతే ఇక్కడ మన మందిరంలో ఎంతవరకు నేను 0 ఎంతవరకు నేను పూర్తిగా ఎన్నిక లేని వారి స్థితిలోకి నేను రాను, అంతవరకు దేవుడు నాకు తన బలాన్ని ఇవ్వడు. చాలా ప్రాముఖ్యమైన సూత్రం. నాకున్న బలగాన్ని మొత్తం నేను వదిలేసుకోవాలి. నేను శూన్యమైపోవాలి. నేను ఎన్నిక లేని వాడను, నాకు ఎటువంటి బలము లేదు. అప్పుడు దేవుడు తన బలాన్ని నాకు. సాధారణంగా మన ఆలోచన ఏముందంటే, మనకి ఓటమి వస్తున్నప్పుడల్లా సగటు క్రైస్తవుడు ఏమనుకుంటాడంటే, నేను కావలసినంత ప్రార్థన చేయలేదేమో, బహుశా నేను ఉండవలసిన ఉపవాసాలు ఉండలేదేమో, అందుకనే నేను ఓడిపోయాను. అసలు ఈ క్వశ్చనే కాదు. మనం ఉండే ఉపవాసాల వల్ల, మనం చేసే ప్రార్థనల వల్ల మనకి విజయం రాదు. నో, దీనికంటే పెద్ద ఆటంకము మనలో దేవుని శక్తికి మనకి మధ్యన ఒక పెద్ద ఆటంకం ఉంది. ఏంటి ఆటంకం? నా బలం, నా తెలివితేటలు, నా జ్ఞానం, ఇవన్నీ కూడా దేవుని తెలివితేటలు, దేవుని జ్ఞానము, దేవుని బలము నా యందు నెరవేర్చబడకుండా పెద్ద ఆటంకరంగా ఉంటాయి ఎప్పుడు కూడా. ఇట్స్ ఆల్వేస్. ఈ సూత్రం మర్చిపోవద్దండి. నేను అంత సులభంగా ఏమీ నేర్చుకోలేదు. చాలాసార్లు వీటిని పాటించాం, మళ్ళీ వదిలేసినప్పుడల్లా ఓటమి వచ్చింది, పాటించినప్పుడల్లా విజయం వచ్చింది. కనుక అనుభవపూర్వకంగా చెప్తున్నాం. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, దేవుడు పౌల్ని తనకి బలమైన పరిచారకుడిగా, అపోస్తలుడిగా వాడుకోవాలని ఇష్టపడ్డాడు. కానీ పౌలు ఏ స్థితిలో ఉన్నాడు? దమస్కు మార్గంలో వెళ్తున్న పౌలుకి, ఆ తర్వాత పౌలుకి ఎంత తేడా? దమస్కు మార్గంలో వెళ్తున్న పౌలుకి తర్వాత పౌలుకి తేడా ఏంటంటే, దమస్కు మార్గంలో వెళ్తున్న పౌలు ఏ స్థితిలో ఉన్నాడు? అసలు నా ఎదురుకి ఎవరైనా నిలబడగలరా అనే స్థితిలో ఉన్నవాడు. అలాంటి పౌల్ని
దేవుడు ఎక్కడికి తీసుకొచ్చాడో చూద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. సెకండ్ కొరింథియన్స్ చాప్టర్ 12 9వ వచనం. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందే నా శక్తి పరిపూర్ణమగుచున్నదని. బలహీనత యందే నీకు ఆవగించంత నీకు బలం ఉంటే దేవుని శక్తి నీ మీద పనిచేయదు. నువ్వు ఎప్పుడైతే శూన్యమైపోతావు, ప్రభువా నాకు ఇంకేమీ లేదు, నేను పూర్తిగా బలహీనుడు కనుక ఈ క్షణమందు కనుక నువ్వు నాకు తోడుగా లేకపోతే నేను మట్టిలో కలిసిపోతా, ఆ స్థితి అన్నమాట. నాకు నువ్వు తప్ప ఎవరు లేరు, నా శక్తి నా బలము పూర్తిగా నేను వదిలేస్తున్నా, నేను అన్ని పరిస్థితుల్లో నీ మీద ఆధారపడి ఉన్నా కనుక నీ ఇష్టం. ఏమండి, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఎంతవరకు నేను నా బలాన్ని ఆధారము చేసుకుని జీవిస్తానో అంతవరకు నేను దేవుని బలాన్ని కలిగి ఉండలేను. ఒక వరలో ఒకే కత్తి ఉండగలదు, 2 కత్తులు ఒక్కసారి పెట్టాలంటే కుదరదు, ఆ వర సరిపోదు. కానీ నా బలాన్ని నేను పూర్తిగా ఖాళీ చేసేసుకుంటేనే దేవుడు తన బలాంతో నన్ను నింపుతాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన సత్యం. కనుక దేవుని ఆత్మతో నింపబడ్డం ఒకెత్తైతే, ఆత్మతో నింపబడి ఉండడం ఒకెత్తైతే, పరిశుద్ధాత్మతో నింపబడి ఉండడం మరొక. ఆయన బలాన్ని ఆస్వాదించడం మరొక. ఏమండి, ఇక్కడికి వచ్చేటప్పటికి పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్క పొర తొలగిస్తున్న కొలది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే, ఒకప్పుడు నేను అలాగే ఉన్నా, నేను మారుమనసు పొందిన తొలి దినాలలో అన్ని విషయాలలో దేవుడి మీద ఆధారపడుతూ ఉన్నా, ఆ దేవుడు నాకు విజయం కలుగు చేస్తూ వచ్చాడు. మరి ఇప్పుడేమైంది అంటే, సాతాను మెల్లిగా నాకు ఏం చేశాడు, నా బలాన్ని పెంచుకుంటూ వచ్చేసాడు. ఎందుకు అలాగా అంటే, దేవుని బలము నాలో పూర్తిగా తగ్గిపోవాలి, నన్ను నిర్మూలన చేయడానికి. అందుకే చాలామంది అంటుంటారు, అన్నయ్య గారు ఒకప్పుడు నేను ప్రార్థన మోకాలు వేస్తే తెల్లవారుజాము వరకు నేను ప్రార్థన చేసేవాడు. అది ఒకప్పుడు. పరోక్షంగా మనం ఏమంటాం, ఒకప్పుడు నేను ఎంత ఆరోగ్యంగా ఉండేవాడిని, ఒకప్పుడు. అది ఇప్పుడు ఎలా ఉన్నావు, ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు, ఈరోజు నీ ఆరోగ్యం ఎలా, ఆత్మీయ ఆరోగ్యం ఎలా ఉంది. ఎలాగ ఈ సందర్భం వచ్చింది కాబట్టి ఒక మర్మం చెప్తా వినండి. దేవుని ఎదుట నువ్వు నిలబడినప్పుడు దేవుడు ఏ కొలత వేస్తాడో తెలుసా? ఆ క్షణం ఏ క్షణము నీ శరీరము నుండి నీ ప్రాణము వేరయ్యే క్షణంలో నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిని బట్టి నీకు దేవుడు తూకం వేస్తాడు, తీరు. ఈ మాటకు అర్థం ఏంటి? నాకు బలగం ఉన్నప్పుడల్లా నేను మీసాలు మెలేసి ఇక ఒక క్షణం నాకు గుండెపోటు వచ్చి నా ప్రాణం పోయింది, నేను అదే మీసాలు మెలేసుకుంటూ అక్కడ నిలబడాల్సి వస్తుంది. కానీ నేను ఒకవేళ ముందు నుంచి దేవుని శక్తి మీద ఆధారపడి ఉండి నన్ను నేను తగ్గించుకుని దీనుడినై ఉంటే అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ప్రయాసపడాల్సిన అవసరం లేదు. కనుక నా బలం కాదు ప్రభువా, నీ బలం మీద నేను ఆధారపడి ఉండాలి. ఇది నేను అలవాటు చేసుకుంటే వస్తుంది. ఇలా చిటికేస్తే వచ్చేది కాదు, చిటికేస్తే వచ్చేది. ఒక్కసారి దేవుని ఆత్మతో నింపబడ్డం, శాశ్వతం వరకు నింపబడ్డం కాదు. ఒకసారి మంచినీళ్ళు తాగి అనుకుంటున్నాము మనం, రోజుకి ఎన్నిసార్లు మంచినీళ్ళు తాగేస్తున్నాం. ఇది అన్న
ప్రతి ఉదయాన్నే ఆ ప్రభు దగ్గరికి వెళ్ళి నీ ఆత్మతో నన్ను నింపు, నీ శక్తితో నన్ను నింపు. ఈరోజు నేను మంచం వేయించి నేల మీద అడుగు మోపి ఒక అడుగు ముందు వేయాలంటే నీ శక్తి లేకపోతే నేను నడవలేను. నా నిస్సహాయ స్థితితో నేను దేవుని దగ్గరికి చంటి పిల్లడు వెళ్ళినట్టు మంచం వేయించి వాడు లేవగానే బేర్మని ఎలా వాడు అమ్మ కావాలి, నన్ను ఎత్తుకో, నాకు పాలి, ఆ తర్వాతే మిగతా. అలా చిన్న పిల్లల్లాగా మనము కళ్ళు తెరవంగానే ప్రభు దగ్గరికి ఈ దినం కొరకు నాకు చాలినంత శక్తి, చాలినంత ఆత్మ నువ్వు నన్ను నింపితే నేను ఈరోజు బతకగలను, లేకపోతే నేను బతకను. ఇది మనం అయితే ఇక్కడ మనం ఏం నేర్చుకుంటున్నాము అంటే సంవత్సరాల గడుస్తున్న కొలది మన శరీరము రోజు రోజుకి బలహీనమవుతూ ఉంటుంది. కానీ అంతరంగ మందు ఆత్మ బలపరచబడుతుంది. కనుక ఎంతవరకు నువ్వు శరీరం మందు బలంగా ఉన్నావో అంతవరకు దేవుడు తన శక్తిని నీలో ప్రవేశపెట్టనే పెట్టాడు. దేవుడు తన పని కొరకు, దేవుడు తన పరిచర్య కొరకు నిన్ను నన్ను వాడుకోవాలి అంటే ప్రభు ఏం చూస్తాడు కదా, ఇంకా చాలా బలం ఉంది, ఇప్పుడప్పుడే పనికిరాడు. ఈ మాట ఎంత అనుభవంతో చెప్తున్నా. నా వ్యక్తిగత జీవితంలో కూడా ఇది నేను అనుభవించాను. ఒకప్పుడు వర్తమానము పరిచర్య అప్పగింపబడింది. సంఘములు పెద్దలు ప్రార్థన చేసి పరిచర్య అప్పగించారు. లేచి నిలబడి వాక్యం చెప్పాలి అంటే ఈ వాక్యము విన్నవారు ఏమనుకుంటారు, నా గురించి మంచిగా అనుకుంటారా, చెడ్డగా అనుకుంటారా, ఇలా ఆలోచించేవాడు. కానీ ఎక్కడిద్దరు ముగ్గురు నా నామంలో పురిందో వారి మధ్య నేను ఉంటానని సెలవిచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు నా మధ్యలో ఇక్కడే వీడు మధ్యలోనే కూర్చున్నాడు, ఆయన ఏమనుకుంటాడో అనే ఆలోచన నాకు అప్పుడు కొన్ని దినాలు లేకపోయేది. కాబట్టి ఆదివారం వచ్చింది అంటే ఒక వేషం, ఒక నటన, ఏ యథార్థత లేని జీవితం. జనం ఏమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, వాళ్ళేమనుకుంటారు, ఇలా చెప్తే ఇలా చెప్తే వాళ్ళేమనుకుంటారు, ఇలా ఆలోచించి దేవుని ఆత్మ లేకుండా తొలి దినాలు స్టార్టింగ్ అది. ఆ తర్వాత ప్రభు చాలా కఠినమైన పాఠాలు నేర్పించారు. వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, కానీ వాళ్ళ మధ్య నీకు కనపడలేదా, నేనేమనుకుంటానని ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా అనే ప్రత్యక్షత ఎప్పుడైతే దేవుడు నాకు ఇచ్చాడో ఆ రోజు నుంచి నా పరిచయ విధానమే మాట్లాడు. ఇక ప్రభువు ఏమనుకుంటాడు అది ముఖ్యం, మనుషులు ఏమనుకుంటాడు అది ముఖ్యం. మనము దేవుని మహిమ కొరకు, నా మహిమ కొరకు నేను సృజించిన నా ప్రజలు. ఈ మాట మనం ఎన్నోసార్లు గతంలో చదువుతూ వచ్చాము. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, నా బలాన్ని నేను ఆధారం చేసుకుంటే ఒక ప్రమాదం నాకు పొంచి ఉంది. ఏంటది? నేను గర్విస్తాను. ఐ విల్ బికమ్ ప్రౌడ్. ఎవరికి అలా జరిగితే ఏమవుతుంది? దేవుడు అహంకారాన్ని ఎదిరించి దీనులకు కృపనిస్తాడు. పరోక్షంగా నేను దేవుడి కృపను కోల్పోతాను. దీనికి ఆధారాలు ఉన్నాయండి. నేను ఊరికే ఈ మాటలు చెప్పట్లా, దీనికి ఒక ఆధారం కూడా ఉంది. నన్ను దీనుడుగా ఉంచడానికి దేవుడు యేసుక్రీస్తు ప్రభుకి ఒకటి తోచింది ఏంటంటే, నేను బలహీనంగా ఉండాలి. నేను బలహీనంగా ఉంటేనే దీనుడుగా ఉంటాను. నాకు బలం ఉంటే గర్వం ఉంటుంది. కనుక ప్రభు ఏం చేస్తాడు? మొత్తం పిండేస్తాడు. నాలో ఉండే బలం, నాలో ఉండే అహంకారం, నాలో ఉండే గర్వం, వీటిని మొత్తం తీసేస్తాడు. ఆ తీసివేసే సమయమున చాలా బాధాకరంగా ఉంటుంది, చాలా దుఃఖం వేస్తుంది. కానీ వాటికి నువ్వు ఒప్పుకుంటే అప్పుడు నువ్వు దేవుని శక్తిని అనుభవిస్తావు. ఇదే అధ్యాయం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలోనే మీరు 7వ వచనాన్ని గమనించండి. 7వ వచనం, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నందున, ఇదిగో చూడండి, జాగ్రత్త.
పౌలు ఈ మాట రాస్తున్నాడు. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషం. దేవుడు ఇది అందరికీ ప్రత్యక్షపరచలే, దేవుడు అందరికీ ఇది బయలుపరచలే, నా ఒక్కడికే బయలుపరిచాడు. కనుక ఎప్పుడైతే ఇవి నాకు బయలుపరిచాడో నేను గర్విస్తానేమో అనే ప్రమాదము పొంచి ఉన్నందున కనుక దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు, నా శరీరంలో ఒక ముళ్ళు నేను అత్యధికంగా హెచ్చిపోకుండా ఉండునట్లు నన్ను నలగొట్టుటకు సాతాను దూతగా ఉంచబడి. కనుక నేను హెచ్చించి గర్వించకుండానట్టు దేవుడు నా పక్కన ఒక ముళ్ళు పెట్టి సాతానుని దూతగా కావలి ఉంచాడు, కాపలా పెట్టాడు నా దగ్గర. కనుక ఆ ముళ్ళు నా పక్కలో ఉన్నంత వరకు నేను ఎలా ఉంటాను? దీనుడిగా ఉంటాను. ఆ ముళ్ళు నా పక్కలో ఉన్నంత వరకు నేను ఎలా ఉంటాను? దేవుని మీద ఆధారపడి ఉంటాను. అందుకనే పౌలు ప్రార్థన చేయలేదని కాదు, 3 మార్లు ప్రార్థన చేశాడు, 3 సార్లు ప్రార్థన చేశాడు. ప్రభువానికి చిత్తమైతే ఈ ముళ్ళు నా పక్క నుంచి తీసే అంటే 3 సార్లు ప్రభు ఏమన్నాడు, పౌలు నా కృప నీకు చాలు, ఆ ముళ్ళు అలా ఉండని, ఆ ముళ్ళుని క్షేమం కొరకనే పెట్టా. అనేక పర్యాయములు దేవుడు తన శక్తి నాయందు నీయందు పరిపూర్ణుడిగా చేయడానికి, దేవుడు తన శక్తి నీకు నాకు అనుగ్రహించడానికి, మనల్ని దీనుడిగా చేయడానికి మనకు ఒక ముళ్ళు పెడతాడు. ఆ ముళ్ళు మనకి క్షేమం. ఏమండి ఈ మాట ఎందుకు చెప్తున్నాను? యోబు జీవితాన్ని ఒకవేళ మనం తీసుకున్నామనుకో, యోబు గురించి దేవుడు ఇచ్చిన సాక్ష్యం ఏంటి తెలుసా? బైబిల్ గ్రంథంలో అందరికంటే మొట్టమొదటి గ్రంథం ఏది తెలుసా? యోబు గ్రంథం. వరుస క్రమంలో మనుషులు అమర్చేటప్పుడు ఆదికాండం ముందుకు తీసుకొచ్చి పెట్టారు, కానీ దేవుడు రాయించిన మొట్టమొదటి గ్రంథం ఒకవేళ ఏదైనా ఉందంటే అది యోబు గ్రంథం. ఈ యోబు గ్రంథము 1వ అధ్యాయంలోనే దేవుడు యోబు గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఇది దేవుడు పలికిన సాక్ష్యం. చదవండి, యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. యోబు అను ఒక మనుషుడును, అతడు యథార్థవంతుడను న్యాయవంతుడునైనా దేవుని యందు భయభక్తులు కలిగి చరిత్రమును విసర్జించి. ఈ సాక్ష్యం ఎవరిస్తున్నారు? దేవుడే. అప్పుడు ధర్మశాస్త్రము లేదు, బైబిల్ గ్రంథము లేదు, ఏమీ లేదు. కానీ దేవుడికి యోబు కనబడ్డాడు. ఏమండి 10వ వచనం చూడండి, 10వ వచనం. చూడండి ఈ మాట చూడండి. యోబు ఇంత నీతిమంతుడై ఉన్నా సరే, ఇంత న్యాయవంతుడై ఉన్నా సరే, ఇంత దేవునికి భయపడువాడై ఉన్నా సరే, ఎంత దీనుడిగా ఉన్నాడు అంటే సాతాను వాడినే టార్గెట్ చేసింది. దేవునికి సాతానికి మధ్యలో సంభాషణ జరగటం వలన సాతాను అన్నాడు, ఎదిగో యోబుని చూస్తున్నావా నువ్వు అంటే చూస్తున్నా. నువ్వు అతని చుట్టూ, అతని కుటుంబము చుట్టూ, అతని సంతతి చుట్టూ నువ్వు 3 కంచెలు వేశావు కాబట్టి ఆయన నీకు నమ్మకంగా ఉన్నాడు, నీకు దీనుడిగా ఉన్నాడు, అంతే తప్ప నువ్వు ఆ 3 తీసేసావు అనుకో దేవుడు ఎవడు అని అడుగుతాడు అని సవాల్ విసిరేశాడు. ఎవరికి? దేవునికి. కనుక 10వ వచనం చూడండి, ఆ మాట మళ్ళీ చదువుదండి. నువ్వు అతనికి, అతని ఇంటి వారికి, అతనికి కలిగిన సమస్తము అంటే అతని ఆస్తి చుట్టూ నువ్వు కంచి వేసేదివి కదా. నువ్వు అతన్ని దీవించావు అంటే అతని ఆస్తి బహుగా విస్తరించి. కనుక యోబుకి చేసిందే దేవుడు నీకు కూడా చేస్తాడు. యోబుకి చేసింది దేవుడు నీకు చేయడా? పరోక్షంగా నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ రోజు దేవుడు నీ చుట్టూ ఒక కంచి వేశాడు, నీ కుటుంబం చుట్టూ ఒక కంచి వేశాడు, నీ ఆస్తి చుట్టూ ఒక కంచి వేశాడు. దేవుడు అనుమతి లేకుండా నీ తల నుంచి ఒక వెంట్రుకే రాలదన్న దేవుడు. ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే, 3 ఇంతల కంచి వేసి నిన్ను కాపాడే దేవుడిని నేనే అయితే నీకు బలం ఎందుకు? నీకు బలం అనవసరం కదా.
నేను కదా నిన్ను చక్కరెత్తుకుని మోసేవాడిని, ముదిమి వచ్చే వరకు నేను చక్కరెత్తుకుని మోసుకునేవాడిని నేనే అని సెలవించాను. నీ బలం ఎందుకు? నీ బలం నాకు అవసరం లేదు. కనుక ఇక్కడ మనము గ్రహించవలసిన మరొక సత్యం, ఒకవేళ దేవుడు యోగు చుట్టూ 3 కంచి వేశాడంటే మన చుట్టూ కూడా దేవుడు 3 కంచి వేశాడు. ఎస్, ఆ కంచి ఉన్నంత వరకు ఎవరు నిన్ను నన్ను ఏమి చేయలేరు. ఇది ఫస్ట్ సత్యం మనం అర్థం చేసుకోవాలి. 100 మందిగా 1000 మంది వచ్చిన దండెత్తి ఎవరు నిన్ను నన్ను కనీసం ముట్టను కూడా ముట్టలేరు. దేవుడు అనుమతి లేకుండా ఏమీ చేయలేదు. ఇది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. ఇలా ఎందుకు చేశాడు దేవుడు? యోగు చుట్టూ, యోగు కుటుంబం చుట్టూ, యోగు సంతతి చుట్టూ 3 కంచి ఎందుకు వేశాడు? ఎందుకంటే యోగు నీతిమంతుడు గనక, దేవుని నీతి అనుసరించేవాడు గనక, దేవుని మహిమపరచువాడు గనక, దేవుడు అంటే భయం కలిగి ఉన్నవాడు గనక దేవుడు యోగు చుట్టూ, యోగు కుటుంబం చుట్టూ, యోగు సంతతి చుట్టూ 3 కంచి వేశాడు. ప్రియమైన సోదరుడా, సహోదరి, దేవుడు సాతానికి అనుమతి ఇవ్వచ్చు. మొదటి కంచి నుండి 2వ కంచి నుండి 3వ కంచి వరకు చేరడానికి దేవుడు అనుమతిస్తేనే వాడు ప్రవేశించగలడు. యోబు గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం. యోబు గ్రంథము 2వ అధ్యాయం 6వ వచనం. అందుకు యెహోవా అతడు నీ వశమున ఉన్నాడు, అతని ప్రాణము మాత్రము నీవు ముట్టవద్దని సెలవించాడు. 3 కంచెలు నేను తీసేస్తున్నా, నువ్వు ఆయన ప్రాణం ఒక్కటే ముట్టుకో, మిగతావి నువ్వు ఏదైనా చేసుకో పర్వాలా అనగానే సాతానికి కూడా ఏం చేశాడు? యోబు సంతతిని, యోబు ఆస్తిని పూర్తిగా నశింపజేశాడు. యోబు పిల్లలందరూ చనిపోయారు. తనకున్న గొర్రెలు, తనకున్న మేకలు ఇవన్నీ కూడా నాశనమైపోయాయి. పిడుగుపడి భూకంపం వచ్చి అన్నీ కోల్పోయాడు. ఒంటి మీద గుడ్డ తప్ప యోబు దగ్గర ఇంకేమీ లేకపోయింది. అప్పుడు యోబు అన్న మాట ఏంటి తెలుసా? దేవుడిచ్చాడు, దేవుడే తీసుకున్నాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, పౌలు విషయంలో కూడా దేవుడు అలాగే చేస్తాడు. ఏమండి, 3వ కంచి 2వ కంచి అసలు పౌరుకి లేవు. ఎందుకంటే తనకున్నదే వదులుకుని వచ్చాడు. ఏమండి, కానీ మొదటి కంచి విషయంలో మాత్రం దేవుడు ఏం చేశాడు? దేవుడే తన శరీరం అన్న ఒక ముళ్ళు ఉంచాడు. ఏమండి, ఈ థాన్ ఇన్ ద ఫ్లెష్, ఈ పక్కన ముళ్ళు లేకపోతే, అందుకని పౌలే అన్నాడు ఆ మాట. పౌలే ఆ మాట అన్నాడు, ఈ పక్కన ఈ ముళ్ళు ఎందుకు ఉంచాడు అంటే నేను ఉప్పొంగకుండా ఉన్నట్టు. నేను ఉప్పొంగితే దేవుని కృప నా యొద్ద నుండి తొలగిపోతుంది అని దేవుడే అంటున్నాడు. పౌలా, నా కృప నీకు చాలును. ఆ ముళ్ళు అలా ఉందని అంటే పరోక్షంగా మాటకు అర్థం ఏంటి? నీకు నేను అనుమతించిన అనారోగ్యము అలా ఉండని. ఆ అనారోగ్యం నీ ప్రాణమైతే తీయదు, కానీ అది నిన్ను వీరుడిగా ఉంచుతుంది. ఎందుకు అలాగా? ఏ రోజుకి ఆ రోజు పౌలు దేవుని మీద ఆధారపడి ఉంటాడు. ప్రభువా, ఈ అనారోగ్యంలో నన్ను బలపరచకపోతే నీ పని నేను చెయ్యలేను. ఇందును బట్టి మనం నేర్చుకోవాల్సిన సూత్రం ఏంటి అంటే, నేను వ్యాపారం చేసినా, వ్యవసాయం చేసినా, ఉద్యోగం చేసినా, నా శక్తి, నా బలగము, నా తెలివితేటలు బట్టి అది నాకు వచ్చాయి అనడానికి మనం సరిపోవు. వాటి విషయంలో కూడా నేను దేవుని మీద ఆధారపడితేనే, నేను ప్రయాసపడకుండా, నా తెలివితేటలు అవసరం లేకుండా ఏమైతే దేవుడు నాకు ఇవ్వాలనుకుంటున్నాడో అవి నడుచుకుంటూ నా దగ్గరికి వస్తాయి. నేను అదనంగా ప్రయాసపడాల్సిన అవసరం లేదు. క్రైస్తవులకి, అన్యులకి ఇది తేడా. అందుకనే ప్రభు ఏం చెప్పాడు తెలుసా? మొదట నా నీతిని, నా రాజ్యమును వెతుకుడి, అప్పుడు అవన్నీ నేను మీకు ఇస్తా. వేటి కొరకు మీరు ప్రయాసపడాల్సిన అవసరం లేదు. వాటి కొరకు మీరు ప్రయాసపడద్దు. మీరు చేయవలసిందల్లా ఏంటి? నా నీతిని, నా రాజ్యమును వెతుకుడి.
అది దేవుని రాజ్యమును వెతకడం అంటే దేవుని రాజ్యం భోజనం పానం కాదు, కానీ నీతి, సమాధానము, పరిశుద్ధాత్మందలి ఆనందమునై ఉన్నది. ఉదయం అన్న సమాధానం గురించి ఆరాధన వర్తమానంలో ఇన్ని విషయాలు చెప్పాడు, కానీ ఒక సింపుల్ సూత్రం. అందుకనే నీ లైఫ్ని, నీ జీవితాన్ని నువ్వు అందంగా చేసుకోగలవు. తగు సదుపాయాలన్నీ దేవుడు చేసి పెట్టాడు. దాన్ని అందంగా ఉంచుకోవాలో లేకపోతే రోతగా ఉంచుకోవాలో అది నీ మీద ఆధారపడుతుంది. దేవుని రాజ్యము, నీతి, సమాధానము, పరిశుద్ధాత్మలే ఆనందం. కనుక నేను దేవుడు ఇచ్చిన సమాధానాన్ని నేను కాపాడుకుంటాను. నేను అసమాధానము ఎవరితో నాకు అసమాధానం అనేది ఉండదు. ఎందుకుంటుందంటే నాకు దేవుని రాజ్యం ముఖ్యం. నేను దేవుని రాజ్యంలో ఉండాలని ఆశపడుతున్నాను కనుక నేను ఎవరితో అసమాధాన పడే పరిస్థితి రాదు. అప్పుడు దేవుని సమాధానం నా హృదయాన్ని పరిపాలిస్తుంది, ఏలుతుంది. ఆ సమాధానం లేని వాడు దేవుని రాజ్యంలోనే లేడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనం అర్థం చేసుకోవాలి. నాకు సమాధానం లేదంటే నేను దేవుని రాజ్యంలోనే లేదు. దేవుని రాజ్యంలో లేదంటే నేను దేవుని సంబంధినే కాదు. నేను మార్మల్స్ పొంది ఉండొచ్చు, బాప్తిజం తీసుకుని ఉండొచ్చు. ఎవరైనా దేవుని నమ్ముకుంటారు, ఎవరైనా బాప్తిజం తీసేసుకుంటారు. బాప్తిజం అంటే నీటిలో పొలగడమే, అది దేవుడికి ఒక సాక్ష్యం ఇవ్వడమే. బాప్తిజం తీసుకున్నంత మాత్రాన మనకి అదనపు కొమ్ములు వచ్చినవి ఏమీ కాదు. బాప్తిజం తీసుకున్నంత మాత్రాన మనం ఆత్మీయం అయిపోయామని కాదు. ఇది కొంచెం మనం ఆలోచన చెయ్యాలా. పౌలు ముమ్మారు ప్రార్థించినా కూడా 7వ వచనంలో ఇందాక మనం చదివాము, నేను హెచ్చిపోకుండానట్లు దేవుడు ఆ ముళ్ళు నా పక్కన ఉంచాడు. ఒక పక్క దేవుడికి బలమైన పరిచర్య జరుగుతోంది. పౌలులో నిలబడి 5 నిమిషాలు దేవుని వాక్యం చెప్పి వెంటనే 3,000 మంది మార్మల్స్ పొందుతున్నారు. ఒక్కసారి 3,000 మంది దేవుని దగ్గరికి వస్తున్నారు. అంత బలమైన పరిచర్య జరుగుతున్నప్పుడు పౌలుకు ఒక వ్యాధి ఉంది. ఏంటి తెలుసా? వాక్యం చెప్తుంటే ఆ కళ్ళంట చీము కారుతూ ఉంటుంది ఇలా. కనుక వాక్యం చెప్తున్నప్పుడల్లా గుడ్డ పెట్టి ఇలా తుడుచుకుంటూ ఉండాలి, లేకపోతే దరిద్రంగా కనబడుతుంది, అసహ్యంగా కనబడుతుంది, ఇలా చీము కారుతూ ఉంటుంది. కనుక మనం ఏమనుకుంటాం, దేవుడు ఒకవేళ ఆ అనారోగ్యాన్ని తీసివేస్తే ఇంకా బలమైన పరిచర్య చేయగలడు కదా. కానీ దేవుడు ఏమంటున్నాడు, నో 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 అలా కాదు. ఈ అనారోగ్యం వాడికి ఉంటేనే వాడు బలమైన పరిచర్య చేస్తాడు. ఈ అనారోగ్యం వాడికి లేదనుకో, వాడు ఏమైపోతాడు, మీసాల మీద వేయడం మొదలెడతాడు. అందుకే దేవుడు ఏం చేస్తాడు, మనల్ని నలగొడతాడు. మాటి మాటికి మనల్ని ఓటమి పాలు చేస్తూ ఉంటాడు, ఓటమికి అప్పగిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే మనం ఓడిపోతామో అప్పుడే మనం గెలుస్తాం. కనుక ప్రతి గెలుపుకు ఓటమి కాదు. నేను ఓడిపోతేనే గెలుస్తా, నేను ఓడిపోకపోతే గెలవలేదు. కనుక సగటు క్రైస్తవుడికి గెలుపు ఎందులో ఉందంటే ఓటమిలో ఉంది. ఏమండి? యెషయా గ్రంథము 40వ అధ్యాయం, బుక్ ఆఫ్ ఐషియా చాప్టర్ 40, 40వ అధ్యాయం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 29-30 వచనం. 29 నుంచి చూడండి. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగునేవాడు ఆయనే. బాలును సొమ్మసిల్లుదురు, అలేదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు. అంటే దేవుని కొరకు ఎదురు చూచేవారు ఎప్పుడు నూతన బలం, తన బలం మీద ఆధారపడకుండా, తన బలగం మీద ఆధారపడకుండా దేవుని బలగం మీద ఆధారపడు వారికి ఎప్పుడూ దేవుడు నూతన బలం ఇస్తాడు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇందాక మనం చదివాం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో. ఇప్పుడు 9వ వచనం చూడండి. ఇందాక మనం 7వ వచనం చదివాం, ఇప్పుడు 9వ వచనం చూడండి. 9వ వచనం,
2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. 12:9. అందుకు బలహీనత యందే, ఇది దేవుడు అంటున్న మాట. బలహీనత యందే నా శక్తిని యందు పరిపూర్ణమగుచున్నది ఆయన నాతో చెప్పాను. కాగా అదిగో కదా, క్రీస్తు శక్తి నా మీద నిలబడి ఉండాలి అంటే నా బలహీనత అందే నేనేం చేయాలంట? సంతోషం. బస్సీ గారి జీవితంలో దీనికి సంబంధించిన ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. ఆయనకి నత్తుంది, సరిగ్గా మాట్లాడలేడు, ఆయన మాట ఎవరికి అర్థం కాదు, ఆయన వాక్యం చెప్పేటప్పుడు దాన్ని తర్జుమా చేయగలిగేవాడు ఒకడున్నాడు, మిగతా ఎవరికి ఆయన భాష అర్థం కాదు. అయినా దేవుడు ఎంత బలంగా వాడుకున్నాడో చూడండి. ప్రపంచవ్యాప్తిగా దేవుని సంఘాలు కట్టబడడానికి కారకుడయ్యాడు. ఈ విషయాన్ని మనము స్పష్టంగా అర్థం చేసుకోవాలి. బలమైన దైవజనులందరూ, దేవుని దైవజనులందరి జీవితాలలో వారి సాక్ష్యాన్ని మీరు మళ్ళీ యూట్యూబ్లో వాటిల్లో మీరు చూడగలరు. మీరు చూడండి. ఒక చిన్న సన్నివేశం చెప్తాం. బస్సీ గారి విషయంలో ఒక చిన్న సన్నివేశం చెప్తాం. ఆయన సువార్త పరిచర్య కొరకు ఆహ్వానించబడ్డాడు అహ్మదాబాద్కి, మధ్యప్రదేశ్లో అహ్మదాబాద్. ఆహ్వానించబడినప్పుడు బస్సీ గారు ఈ స్టేషన్ల గుండా ఆయన రైలు వెళ్తుంది అని జనానికి ఎలా తెలుస్తుందో తెలిసేది. కానీ ప్రతి స్టేషన్లో వందలాది మంది ఆయన రైలు రాగానే ఆయన కంపార్ట్మెంట్ దగ్గరికి వచ్చేసి గవాల్మని ఆ దైవజనుడితో ప్రార్థన చేయించుకోవాలి అని చెప్పి వచ్చేవారు. ఆయన కూడా ఎలాగో వచ్చారు కదా అనే ట్రైన్ లోపల ఇలా నుంచి సరే అందరూ కింద మోకరించండి నేను ప్రార్థన చేస్తాను అనేవాడు కాదు ఎప్పుడు. ఆయన కూడా ట్రైన్ దిగి మోకాల మీద అక్కడే ప్లాట్ఫామ్ మీద మోకరించి వాళ్ళందరి కొరకు ప్రార్థన చేసేవాడు. సరేనా? అండ్ ఆయన ప్రార్థన సర్వసాధారణంగా 3 నిమిషాలు 4 నిమిషాలు ఉండేది కాదు. ఆయన ప్రార్థన కనీసం 15-20 నిమిషాలు ఉండేది, ఒక్కొక్కసారి అరగంట. అలా చూస్తే ఆయన ప్రార్థన అయితే 2 రోజులు 3 రోజులు ప్రార్థన చేసే రోజులు కూడా ఉన్నాయి, అసలు మోకాల నుంచి లేకుండా అలా కూడా ఉన్నాయి. సౌత్ స్టేషన్లో ఒక చిన్న పల్లెటూరు మారుమూరు ప్రాంతాల్లో ట్రైన్ ఆగింది. ఈయన కిందకి దిగాడు. అనుకున్నట్టే జనం వచ్చారు, వాళ్ళందరూ మోకరించారు. ఈయన కూడా మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తూ ఉంటే నా బొట్టోళ్ళు నీ బొట్టోళ్ళు కూడా ఉంటారు కదా, ఒక కన్ను ప్రార్థన చేస్తున్నారు, అందరూ కళ్ళు మూసుకున్నారు. కానీ మనలో కొంతమంది ఉంటారు కదా, ఒక కన్ను తెరిచే ఉంటారు. ఆ కన్ను తెరిచేందుకు ఉంచాలి, ట్రైన్ వెళ్ళిపోద్దేమో అని ఒక బ్రదర్ ఏం చేశాడంటే ఒక చేతితో ఏం చేశాడు, ట్రైన్ ఇలా పట్టుకున్నాడు. ఒంటి కాళ్ళ మీద మొక్కరించాడు, ఇంకో కాలు సగమే పడుతుంది. ఇలా పట్టుకున్నాడు. ఇలా పట్టుకుని ఒక కన్ను తెచ్చి ఇలా చూస్తున్నాడు. గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందేమో, గ్రీన్ జెండా ఊపేస్తున్నాడేమో డ్రైవరు అని చూస్తున్నాడు, కళ్ళు మూసుకుంటున్నాడు, చూస్తున్నాడు, కళ్ళు మూసుకుంటున్నాడు. ట్రైన్ ఇలా పట్టుకో, ట్రైన్ ఒక్కొక్కసారి మనం కూడా బుద్ధిహీనంగా పనిచేస్తూ ఉంటాం. ఏమంటే ట్రైన్ చేతితో పట్టుకుంటే అందుతుంది ట్రైన్ ముందుకు వెళ్ళిపోతుంది, దాన్ని పట్టుకుని వెనక్కి లాగలమా? అంత బలం మనకుందా? అయినా కూడా మన ప్రవర్తన ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే ఆ ట్రైన్ ఇలా పట్టుకుంటాడు. సరే ప్రార్థన అంతా అయింది. దాదాపు అరగంట సేపు ప్రార్థన చేశాడు. ప్రార్థన అంతా అయిపోయింది. లేచాడు. లేవగానే బక్సీ గారి దగ్గరికి వెళ్ళాడు. అన్నాడు, అన్నా ఏంటన్నా ఇది, అరగంట సేపు ప్రార్థన చేస్తే ట్రైన్ ఆగుద్దా అన్నా? దేవుడు మన పక్షమున ఉన్నాడు కనుక ట్రైన్ సేపు ఇక్కడ ఉంది, లేకపోతే ట్రైన్ వెళ్ళిపోద్దా? వెళ్ళిపోతే మనం ఏం చేద్దాం చెప్పు, కొంచెం నువ్వు చూసి ప్రార్థన చేయి, ఇంతసేపు నువ్వు ప్రార్థన చేస్తే అంటే. అన్నాడు, పిచ్చోడా, ఆ ట్రైన్ డ్రైవర్ ఇక్కడ మోకాలేశాడు, ఆ ట్రైన్ గాడి ఇక్కడ మోకరించున్నాడు, ఎలా వెళ్ళిపోతారు ఆ ట్రైను? ఇంకేమన్నా ఏంటంట, ఆ ట్రైన్ డ్రైవరే ఇంజిన్ నుంచి దిగిపోయి వచ్చి దైవజనుడు ప్రార్థన చేస్తా ఉంటే ఇక్కడ మోకాలు వేసి ఇక్కడ ఉన్నాడు, వాడు ఎదుర్కొన్నానే. ఆ వెనకాల జెండా ఉంటే గాడి కూడా పరిగెత్తుకుంటూ వచ్చి దైవజనుడు ప్రార్థన చేస్తున్నాడని ఇక్కడ మోకరించాడు వీడితో పాటే.
వాళ్ళకున్నంత విశ్వాసము వీడికి ఉండదు. అనేక సార్లు ఇలాంటి సన్నివేశాలు భక్తి గారి జీవితం గురించి మనం మాట్లాడుకుంటే రోజంతా మాట్లాడాలి. ఎన్నో సమయం చోటు సమయం కొరకు వేచి ఉన్నాడు. విమానాలే తిరిగి వచ్చాయి. ఆయన గురించి ఏం చెప్తాం? వెళ్ళిపోయిన విమానం సగం దూరం నుంచి తిరిగి వచ్చింది ఆయన్ని తీసుకెళ్ళడానికి. ఏదైనా కారణం దాన్ని. ఇది దేవుని బలం అంటే, ఇది దేవుని శక్తి అంటే. ఆయన అసాధ్యమైంది ఏది లేదు. కనుక మనము ఈ విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ప్రతి గొప్ప దైవజనుల జీవితం వాళ్ళ బలహీనులుగా ఉన్నప్పుడే దేవుడు శక్తి వారి యందు పరిపూర్ణమైంది. కనుక నువ్వు ఎప్పుడు గెలవాలి అంటే ఎప్పుడు నువ్వు బలహీనంగా ఉండాలి. ప్రభు నా వల్ల ఏమీ కాదు, నా వల్ల ఏమీ కాదు. ఏమండి? అందుకనే మనము దీనులుగా ఉండాలి అంటే అనేక సార్లు దేవుడు మనల్ని ఏం చేస్తాడు? మనల్ని దరిద్రులుగానే ఉంచుతాడు. దేవుడు నిన్ను నన్ను ఐశ్వర్యవంతులు చేయలేక కాదు. ఐశ్వర్యవంతులుగా మనల్ని చేస్తే మనం ఏమంటాం? వెంటనే దేవుడు ఎవడు అని మనం ఎదురు ప్రశ్న వేస్తాం. అందుకని సామెతల గ్రంథంలో వాడు ఏమని ప్రార్థన చేశాడు కదా? ప్రభువా, నాకు ఎక్కువ ఇవ్వద్దు, ఎక్కువ ఇస్తే నువ్వు ఎవరైనా అడుగుతా. అలానే నాకు తక్కువ కూడా ఇవ్వద్దు, తక్కువ ఇస్తే నేను దొంగలిస్తానేమో. కనుక నాకు ఎంత అవసరమో అంతే. నాకు తక్కువ ఇచ్చావనుకో నేను పక్కన దొంగలిస్తాను, నేను దొంగలు అయిపోతాను, మళ్ళీ నీకే అవమానం. ఎక్కువ ఇచ్చావనుకో నాకు గర్వం వచ్చేస్తుంది, నువ్వు ఎవడని అడిగేస్తా, నేనే పొడుగండనేస్తా. కనుక నాకు ఎక్కువ వద్దు, తక్కువ కూడా వద్దు. నాకు ఎంత అవసరమో అది నీకు తెలుసు. నాకు అంతే ఈ చాలు. అందుకనే దేవుడు బ్యాలెన్స్ చేస్తూ ఉంటాడు అందరికీ. ఆ బ్యాలెన్స్ చేశాడు కాబట్టి మనం ఇద్దరం ఇంకా ఇక్కడ కూర్చున్నాం. ఏమండి? 1 కోటి రూపాయలు ఎన్ని సున్నాలు ఉన్నాయో తెలియని వాడికి సడన్ గా వాడికి 1 కోటి రూపాయలు ఇచ్చేవాడు వాడు ఏమైపోతాడు? ఇచ్చేవాడు ఒంటి మీద గుడ్డ లేకుండా తిరిగేస్తాడు. ఇంకా వాడు పిచ్చి పట్టేస్తుంది వాడికి. వాడు ఎప్పుడు 1 కోటి రూపాయలు చూడాల. అలాంటి 1 కోటి రూపాయలు వాడు చేతిలో పెట్టాడు, ఇది నీదే అన్నాడు అనుకో, వాడు ఒంటి మీద గుడ్డ లేకుండా తిరుగుతాడు. అందుకనే దేవుడు ఏం చేస్తాడు? మనకి తగినంతే ఇస్తాడు. ఎంతలో మనం మర్యాదగా ఉంటాము. ఆరోగ్యం అవ్వని, ఆర్థికం అవ్వని, ఏదైనా. నేను ఏమన్నాడు తెలుసా? నీ ఎత్తు 1 మోరడు నువ్వు పెంచుకోలేవు, 1 మోరడు తగ్గించలేవు. నీ తెల్ల వెంట్రుకని నల్లగానైనను, నల్ల వెంట్రుకని తెల్లగానైనను చేసుకో. రంగు వేసుకుంటే అది వేరే వెంటనే సంగతి అనుకో. కానీ ఇది వాస్తవం, ఇది సత్యం. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, నేను ఎప్పుడు నీతో తూకం వేస్తాను. ఇది ఇంకో సూత్రంలో 2వ భాగం. మనిషి మనిషితో తూకం వేసుకోవడమే బుద్ధి పొరపాటు. మనిషి మనిషితో పోరాడమే మూర్ఖత్వం. ఎందుకు మూర్ఖత్వం అది కూడా చెప్తా. ఇది లేఖనంలో ఉంది, నేను చెప్పట్లా. యెషయా గ్రంథము 2వ అధ్యాయం 22వ వచనంలో ఇవి కనువిప్పు కలుగు చేసే వాక్యాలు. మనకి గొప్ప కనువిప్పు ఇది. మనం ఉన్న స్థాయి నుండి మరొక మెట్టు పైకి తీసుకొచ్చే వాక్యం ఇది. ఈ వాక్యాలు ఇవి ఆణిముత్యాలు అన్నమాట. ఇవే మన జీవితాన్ని మెరుగుపరుస్తాయి. యెషయా గ్రంథము 2వ అధ్యాయం 22వ వచనం, తన నాసికా రంధ్రములలో ప్రాణము కలిగిన నరుణ్ణి లక్ష్య పెట్టద్దు, వాణ్ణి ఏ విషయంలో కూడా ఎన్నిక చెయ్యొద్దు. తర్వాత వచనం, ఆలకించుడి సరే ఇదే లాస్ట్ వచనం కదా మీరు చదివింది. సో ఇక్కడ యెషయా గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనం ఏం రాస్తుందంటే, తన నాసికా రంధ్రములలో ప్రాణము కలిగి ఉన్న నరుణ్ణి నువ్వు లక్ష్య పెట్టద్దు. ఎందుకు లక్ష్య పెట్టద్దు?
నరుని నాసికానందనములో ప్రాణము కలగక ముందు ఆ నరుడు ఏమై ఉన్నాడు? మట్టి. కనుక మట్టికి ఎలాగ విలువ లేదో నరుని నాసికానందనలో ప్రాణం గలవాడు కూడా అంతే. నేను మట్టి, నువ్వు మట్టి. నీతోనే తోక వేసుకుంటే ఏమొస్తుంది నాకు? కనుక నేనేమవ్వాలా అనుకోవాలి? మట్టి అయినా నేను బంగారంలాగా ఎలా మారాలి? ఇప్పుడు బంగారం ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఆయన శుద్ధ సువర్ణం. కనుక విజయానికి రెండో సూత్రం ఏంటంటే, నరునితో నువ్వు పోల్చుకోకు. నీ పోటీ నరునితో కాదు. మన పోరాటం రక్తమాంసములతో కాదు. వెరీ ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యమైన సూత్రం అండి. ఎవరికో మనము, నేను మట్టినే, నువ్వు మట్టే, మనమందరం మట్టే. అందుకనే చనిపోయిన తర్వాత ఈ శరీరం ఏమైపోతుంది? మట్టిలో కలిసిపోతుంది. కాల్చినా అంతే, కాల్చకపోయినా అంతే, పాతి పెట్టినా అంతే, నడి రోడ్డు మీద వదిలేసినా అంతే. నువ్వు పాతి పెట్టకుండా, కాల్చకుండా ఈ శవాన్ని తీసుకెళ్ళి నడి రోడ్డు మీద పారేసావు అనుకో, ఏమవుతుంది? కొన్ని రోజులకి మళ్ళీ మట్టి అయిపోతుంది అంతే. మందైనది వెనుకటి వలనే తిరిగి మట్టిలోకి చేరుతుంది. మట్టికి పోరాటం అంటే ఏమనుకోవాలి? ఎంత బుద్ధిహీనత అది. నా పోరాటం ఎవరితో? అంధకార సంబంధమైన అధిపతులతో, చీకటి శక్తులతో, సాతాను సమూహముతో. నా శత్రువు ఇంకా చాలా బలమైన వాడు. వాడితో పోరాడాలంటే నాకు దేవుని శక్తి కావాలి. మనిషితో మనిషి పోరాటానికి అవసరం లేదు. వాడు ఎన్నికలు లేని వాడు. దేవుడు మరొక శక్తి బయటపరిచాడు. అసలు లెక్కలోకి రాడు. నువ్వు నరుడు గురించి ఆలోచించావు, మనుషుల గురించి ఆలోచించావు. రేపు తీర్పులో నాకు తీర్పు తీర్చే దేవుని ఎదుట నేను నిలబడాలి. ఆయన దృష్టికి నేను ఎలా ఉన్నానో దాని గురించి నేను ఆలోచన చేయాలి. నా తూకం ఎవరితో? దేవునితో. ఎందుకంటే మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం ప్రకారంగా ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎలా ఉన్నాడు? మనము ఆయనను పోలి ఉండుము అని రాశారు. కనుక నిరంతరము నేను ఏం చూసుకుంటూ ఉండాలి? ఎంతవరకు నేను ప్రభు కోరికలకు వచ్చా, ఇంకా ఎంత రావాలి? ఏమండి? కనుక దేవుడు నన్ను బలపరచాలి అంటే ఫస్ట్ ఏం చేయాలి? నాలో ఉండే బలాన్ని తీసివేయాలి. ఈరోజు దేవుడు నా ప్రార్థనకు సమాధానం ఇవ్వట్లేదు. ఈరోజు దేవుడు నా పోరాటంలో నాకు విజయాన్ని కలుగు చేయట్లేదు. వాటికి కారణం ఏంటి? నేను ఇంకా చాలా బలంగా ఉన్నాను. నా కండలు బలంగా ఉన్నాయి. నాకు వెనకాల పెద్ద బలగం ఉంది. అందుకే నాకు విజయం రావట్లేదు. ఏమండి? ఎప్పుడు వస్తుంది ఈ విజయము? మొత్తం బైబిల్ గ్రంథంలో ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు దేవుడు ఈ చిన్న సూత్రాన్ని నేర్పించాలని ప్రయాసపడుతూ వచ్చాడు. మీరు బలహీనులైతేనే. దేవుడు అబ్రహాముకి నిశ్చయంగా నీ సంతానము ఆకాశ నక్షత్రాలు వలె నేను చేస్తున్నానని వాగ్దానం ఇచ్చాడు. ఎప్పుడైతే అబ్రహాముకి అసలు సంతానమే లేదు. నీ సంతానం ఇసుక రేణుల వలె అవును అన్నాడు. అప్పుడు ఎప్పుడైతే అబ్రహాము అసలు సంతానమే లేదు. అబ్రహాము వయసు 86 ఏళ్ళు. అప్పుడు దేవుడు ప్రత్యక్షమై అబ్రహాము మళ్ళా ఒకసారి తన వాగ్దానం జ్ఞాపకం చేశాడు. అబ్రహామా, నేను నీకు వాగ్దానం చేశాను, గుర్తుందా అంటే గుర్తుంది ప్రభువా. ఏమిటి ఆ వాగ్దానము? ఆది కాండము 16వ అధ్యాయం. ఆది కాండం 16 తొందరగా అధ్యాయం. ఆది కాండం 16వ అధ్యాయం 16వ వచనం. ఆది కాండము 16వ అధ్యాయం 16వ వచనం. హాగరు అబ్రహాముకు ఇష్మాయేలుని కన్నప్పుడు 86 ఏళ్లవాడు. చాలా.
అబ్రహాముకి 2 కుమారులు. మొదటివాడు ఇష్మాయేలు, రెండోవాడు ఇస్సాకు. దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేసేశాడు, నిశ్చయముగా నీ కడుపున నేను సంతానం కలుగు చేస్తానన్నాడు. ఇప్పుడు అబ్రహాము భార్య అయిన శారా ఇద్దరు కూర్చుని మాట్లాడుకున్నారు. ఏమని? అయ్యో, నాకు సంతానం పుట్టననే సంగతి దేవుడికి తెలియదేమో, దేవుడు వాగ్దానం ఇచ్చేశాడు, ఇప్పుడు మనకి సంతానం పుట్టకపోతే దేవుడు పరువు పోద్ది కనుక ఇప్పుడు ఏం చేయి, ఎలాగో అలాగా మనము ఒక బిడ్డను కని ఒక బిడ్డను కని దేవుని పరువును కాపాడదాం అని చెప్పి ఏమైంది, వెంటనే హాగర్తో కూడి ఇస్మాయిల్ని కన్నాడు. అనేక సార్లు ఎప్పుడెప్పుడు మనము దేవునికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తామో అప్పుడు ఏమైపోతుంది, దేవుని పని తారుమారు. కనుక ఆ ఇస్మాయిల్ యొక్క శాపము ఇంతవరకు మనం అనుభవిస్తూనే ఉన్నాం. అనేక ఇస్మాయిల్ సంతతికి చెందిన దేశాలలో క్రైస్తవులు హతసాక్షులు అవుతున్నారు. ఇప్పటికీ మానవుడు చేసిన ఒక పాపం దేవునికి సహాయం చేయడానికి వెళ్ళాడు, దేవుడు పరువు కాపాడడానికి వెళ్ళాడు, అంతే. కానీ అబ్రహాంకి సంతానం పుట్టడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 86వ ఏటలో వాగ్దానం చేసిన దేవుడు 99 సంవత్సరాలు వచ్చేంత వరకు వేచి ఉన్నాడు. వాగ్దానం చేసిన దేవుడు వెంటనే సంతానం ఇవ్వలేదా అంటే ఇవ్వగలడు. మరి ఎందుకు ఇవ్వలేదు? ఏం జరగలేదు తెలుసా? 86 ఏళ్లకి అబ్రహాం ఇంకా పిల్లలు కనే బలం కలిగి ఉన్నాడు. శారా కూడా పిల్లలు కలిగి బలం కలిగి ఉంది. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఈ వివరాలు ఇక్కడ మీరు ఇందులో చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. రోమా 4:19. రోమా 4:19. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక 100 వయసు గలవాడై అప్పటికి తన శరీరం మృతతుల్యం. శారా గర్భమును సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని దృఢంగా విశ్వసించి. చూసారా, 99 సంవత్సరాలు వేచి ఉండడానికి కారణం ఏంటి? ఆ 99వ ఏటకి వాళ్ళ శరీరాలు ఎలాగైపోయాయి? మృతతుల్యం. అబ్రహాము సంతానము కనే స్తోమతని పూర్తిగా కోల్పోయాడు. శారా బిడ్డను కనే స్తోమతను పూర్తిగా కోల్పోయాడు. ఇక బిడ్డలు పుట్టే అవకాశమే లేదు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆ శారా గర్భాన్ని మళ్ళీ జీవింపజేశాడు. 100వ ఏటకి ఇస్సాకు పుట్టాడు. ఇప్పుడు జనమంతా ఏమంటున్నారు? ఈ కుమారుడు దేవుని వలన పుట్టాడు, దేవుడు పుట్టించాడు కనుక పుట్టాడు. ఎందుకంటే వీళ్ళు అసలు పిల్లలు కనడానికి అసలు పనికిరా, ఇది దేవుని కార్యం. అందుకనే దేవుడు నీలో నాలో దేవుడు కార్యం చేసే పద్ధతి ఏంటంటే మనలో జరిగే ప్రతి కార్యం ఇది దేవుని వలన జరిగింది. దేవునికి మహిమ రావాలి. దేవునికి మహిమ రావడానికి దేవుడు నిన్ను అలా చేస్తాడు. నువ్వు బలహీనంగా ఉన్నప్పుడే తన బలం నీ యందు సంపూర్ణం చేస్తాడు. అని వీరి పక్షమున దేవుడు ఉన్నాడు, వీళ్ళ పక్షమున దేవుడు ఉన్నాడు, మనం ఏం చేయలేము. సాతాను కూడా అనుకుంటాడు, అరే దేవుడు వీడి పక్షంలో ఉన్నాడు, మనం నేనేం తాగలేదు. వాడి చుట్టూ, వాడి కుటుంబం చుట్టూ, వాడి సంతతి చుట్టూ 3 ఇంతల కంచి వేసి కూర్చున్నాడు. నేను ఏమీ చేయలేదు. యేసు ప్రభు చుట్టూ కూడా అలాగే కంచి వేశాడు దేవుడు. తండ్రికి ఇష్టమైంది, తండ్రి కంచి తీసుకోపోయాడు ప్రభువు. అలా జరగకపోయి ఉంటే నీకు నా కోసం రక్షణ ఉండేది కాదు. అందుకే దేవుడు అనుమతిస్తాడు. అలా జరిగింది అంటే మనం పాపం చేసినట్టు కాదు. దేవుడు మహిమ పొందడానికి దేవుడు మన చుట్టూ కంచి తీస్తాడు.
మనం ఎప్పుడైతే బలహీనమో అప్పుడే మనం బలవంతులు. నీకు విజయం కలుగు చేయడానికి దేవునికి నీ బలం అక్కర్లే, నా బలం అక్కర్లే. నో ప్రభా, నేను ఉట్టి వాడను, నేను చేతకాని వాడను. నువ్వు ఇస్తేనే నేను ఏదన్నా, నువ్వు ఇవ్వకపోతే నేనేం చేయలేను. మోషే కూడా చూడండి, మోషే జీవితం కూడా చూడండి. 40 ఏళ్ళు, 40 ఏటికి మోషే కండబలం ఎంత ఉందంటే, ఇద్దరు ఐగుప్తు సైనికులు ఇద్దరిని మెడ ఇలా తినప్పుడు ఒక నొక్కాడంటే వాడు మెడలు విరిగిపోయింది. ఒక్క పిడికిడి గుద్దుతో ఒకటి గుద్దాడంటే వాడు అక్కడికక్కడ చనిపోయాడు. ఈ సంగతి ఎవరికి తెలియదు. కానీ దేవుడు మోషేని ఎన్నుకున్నాడు. మోషే, ఐగుప్తు నుండి 6 లక్షల మంది నా ప్రజలను నువ్వే విడిపించి తీసుకురావాలి అంటే, అవునా ప్రభా, అయితే నేను రెడీ. అంటే నువ్వు రెడీ కానీ నేను రెడీ కాదు. ఇప్పుడు నీ ట్రైనింగ్ మొదలవుతుంది అని తీసుకెళ్ళి ఏం చేశాడు? మోషేని గొర్రెలతో పాటు తీసుకెళ్ళి అరణ్యంలో పడేశాడు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలలో మోషే కండలన్నీ వాడిపోయాయి. నోటి భాష మర్చిపోయాడు. 40 ఏళ్ళు అయిపోయింది మనుషులతో మాట్లాడి. గొర్రెల మధ్యలో ఉన్నాడు, గొర్రెల భాష మాట్లాడుతున్నాడు. బలం లేదు, ఏమీ లేదు, శక్తి లేదు. 80 ఏళ్ళు వయసు వచ్చిన తర్వాత దేవుడు మోషే దగ్గరికి వచ్చాడు. మోషే, పద, 6 లక్షల మంది ఇశ్రాయేలీయుల్ని ఫరో సైన్యము నుండి నువ్వే కాపాడేవాడు అంటే. ఏం మాట్లాడుతున్నావు ప్రభా? 80 ఏళ్ళ ముసలాన్ని, నోటి మాధ్యం గలవాడిని, సరిగ్గా మాట రాదు, నన్ను 6 లక్షల మంది ఇశ్రాయేలీయుల్ని కాపాడి బయటికి తీసుకురమ్మంటావా అంటే, నిన్ను కాదురా, నీ ద్వారా నేను తీసుకొస్తా. నువ్వు కేవలం నా నోటి బోరవి మాత్రమే. నేనేం చెప్తానో అదే మాటను ఫరోతో చెప్పు చాలు. నేను చూసుకుంటా, నేను చేస్తా. అలాగ 80 ఏళ్ల ముసలోడు, నోటి మాంద్యం గలవాడు, నోటి మాట లేనివాడు 6 లక్షల మంది ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు నుండి విడిపించగలిగాడు. కానీ మోషేలో ఏమీ లేదు, మోషే బలం ఏమీ లేదు అందులో. ఇవన్నీ మనం నిర్గమాకాండము 4వ అధ్యాయము 10వ వచనం 13వ వచనం వీటిలో మనం చదువుతూ రావచ్చు. కనుక ప్రియమైన సోదరుడా, సోదరి, పేతురును కూడా చూడు. ప్రతి చోట ఇవి ఎందుకు చెప్తున్నానంటే, పేతురు కూడా ఏమన్నాడు? రేపు పొద్దున్న నేను పడబోతున్నా అంటే, ఏంటి ప్రభా, నేను బ్రతుకుండగా నీ మీద రోమా సైన్యము నీ మీద సకిలి వేయడా, నీకు సకిలి వేయడమా, నీకు సిలువ వేయడమా? నేను ఒప్పుకోను. నేను బ్రతుకుండగా నీకు ఇది జరగకూడదు కాక అన్నాడు. అంటే పేతురు, నీకు చాలా బలం ఉందిరా బాబు, నీకు బలం చాలా ఎక్కువ ఉంది. నువ్వు మళ్ళీ రేపు పొద్దున్న నాకు అపోస్తుడు అవ్వాలంటే ఈ రాత్రి నీ బలం అంతా నేను తీసేయాలి అని అన్నాడు. పేతురు కోడికు ఎక్కువ కుమారు, నేను ఎవరో నీకు తెలియదు అనేస్తామంటే, ఏడు ప్రభా, ఇన్ని సంవత్సరాలు నీతో పాటు నేనున్నా, ఇన్ని రోజులు నీ వెంట నేనున్నా, ఇంకా నన్ను తెలుసుకోలేదా? నా ప్రాణం పోయినా పర్వాలేదు, నువ్వు ఎవరో నేను తెలియదని అంటే నేను చచ్చినట్టు సమానం, నేను చచ్చిన వాడితో సమానం అన్నాడు. ఏమైంది? కోడి కుయ్యక మునిపే ముందు 3 సార్లు ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియదు. దేవుడు మనల్ని ఓటం పాలు చేస్తాడు. మనం ఓడిపోతేనే బలవంతులం. అని అదే పేతురు ఎంత బలమైన అపోస్తలుడిగా మారాడో చూడండి, ఎంతమంది రక్షణకు కారకుడు అయ్యాడో చూడండి. ఇది సూత్రం, ఇది సూత్రం. నా శక్తి, నా తెలివితేటలు, నా ఆరోగ్యం, ఇవన్నీ కూడా దేవునికి పనికి రావు. నేను పూర్తిగా బలహీనుడిని అవ్వాలి. నా శక్తిని ఆధారం చేసుకోవడం మానేయాలి, నా తెలివితేటలు ఆధారం చేసుకోవడం మానేయాలి. అన్ని విషయాలలో చిన్న పిల్లోడు దేవుని మీద ఆధారపడినట్టు దేవుని మీద ఆధారపడాలి. ఓ ప్రభా నువ్వు చెప్పు, ఓ ప్రభా నువ్వు రా, ఓ ప్రభా నువ్వు నాకు తోడుగా ఉండు, ఓ ప్రభా ఈ ప్రశ్నకు ఏ సమాధానం చెప్పాలో నువ్వు చెప్పు, ఓ ప్రభా ఈ సమయంలో నేను ఏం చేయాలో నాకు ఆలోచన చెప్పు. ప్రతి దానికి నువ్వు ఎంతగా దేవుడి మీద ఆధారపడతావో అంత విజయవంతుడు అవుతావు. ఎంత తక్కువగా ఆధారపడతావో అంత ఓటమి పాలు అవుతావు. గడిచిన 22 సంవత్సరాలుగా 2003లో నేను సేవకు వచ్చాను. సేవకు వచ్చిన దినం మొదలుకొని ఇదే నా ట్రైనింగ్. ఎప్పుడెప్పుడు నా సొంత బలాన్ని ఆధారం చేసుకున్నానో నేను ఓడిపోతూ వచ్చాను.
ఎప్పుడెప్పుడు దేవుడి మీద ఆధారపడుతూ వచ్చానో నేను గెలుస్తాను. కనుక మన గెలుపుకు రహస్యం మనం ఓటమిలో ఉంది. కనుక ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునవలెను. అలాగ చేసి ఆ రొట్టెలోని తిని ఆ పాత్రలోని త్రాగవలెను. రండి అందరం కలిసి ప్రభు వలలో పాల్గొందాం.